ఎందుకు సుజాత గారు అలా జాతకాలను నమ్మి ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకుంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. బావగారు, మీరు నా మాట నమ్మడం లేదు కదా? సరే, ఈయనంటే అబద్ధం చెప్పారు. ఎవరైతే అరవింద్కి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ డాక్టర్నే ఇక్కడికి పిలిపిస్తాను. ఆయన నోటితోనే వినండి అసలు ఏం జరుగుతుంది అనేది. ఏంటమ్మా మళ్ళీ కాల్ చేసావు? రండి డాక్టర్. మీరు ట్రీట్మెంట్ చేస్తున్న అరవింద్ తనకి జబ్బుందన్న విషయం దాచిపెట్టి ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ విషయం నేను చెప్తుంటే మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. దయచేసి మీరైనా చెప్పండి. తనకున్న హెల్త్ ఇష్యూ ఏంటో, ఎన్ని రోజులు బ్రతుకుతాడో, మీరు వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పారో అదంతా మా వాళ్ళకి చెప్పండి. అతనికి ప్రాబ్లం ఏంటమ్మా? అదేంటి డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేస్తుంది మీరే కదా, అతనికి జబ్బు ఉంది కదా, మీరే కదా నాతో ఈ విషయాన్ని చెప్పారు. లేకపోతే నాకెలా తెలుస్తుంది? భలే దానివమ్మా. అసలు ఆ విషయం నీతో నేనెప్పుడు చెప్పాను? నువ్వు నన్నెప్పుడు కలిసావు? చూడమ్మా, నేను అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. అతను ఫిజికల్గా చాలా స్ట్రాంగ్. అతన్ని పట్టుకుని క్యాన్సర్ అది అంటున్నావేంటమ్మా? నువ్వేమైనా డాక్టర్ కోర్స్ చేసావా? డాక్టర్ గారు, నిజం చెప్పండి, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. ఆడపిల్ల జీవితం నాశనం అవ్వాలని ఆలోచించేదానివైతే ఈ పెళ్లి ఆపు అమ్మా. బంగారం లాంటి కుర్రాడు. వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచివారు. అలాంటి ఇంటికి కోడలుగా వెళితే ఏ అమ్మాయి అయినా సంతోషంగా ఉంటుంది. మరి నువ్వు ఇలా ఇదంతా చెప్పి ఈ పెళ్లి ఎందుకు ఆపేయాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఏం భూమి, ఆధారాలతో సహా చెప్తాడన్నావు కదా, ఆయనే చెప్తున్నాడు ఏమీ లేదని. ఇప్పుడేమంటావు? మాధవ్, నా మాట విను మాధవ్. వీళ్ళెందుకు ఇలా మాట మారుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు మాధవ్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను మాట మార్చడం ఏంటి? డాక్టర్ గారు, మీకు పుణ్యం ఉంటుంది. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఒక డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఇలా అబద్ధాలు చెప్తారా? మీరు చెప్పే అబద్ధానికి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అసలు ఎవరమ్మా నువ్వు? నేను ఉన్న విషయమే చెప్తున్నాను. లేని విషయాలు నువ్వేదో చెప్పినంత మాత్రాన నీ మాటలు నేనెలా సమర్థిస్తాను? యాజ్ ఎ డాక్టర్గా నేను అబద్ధం చెప్పకూడదు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి అనవసరంగా మీ అమ్మాయి జీవితం పాడు చేసుకోకండి. ఒక మంచి సంబంధాన్ని చెడగొట్టుకోకండి. ఏం మనిషి అమ్మా నువ్వు? అసలు ఎందుకు పగబడినట్టు ఇలా ప్రవర్తిస్తున్నావు? జ్యోతిష్ కూడా అన్నావు, ఇప్పుడు డాక్టర్ గారు అంటున్నావు, మళ్ళీ ఇంకెవరో అంటావు. ముహూర్తం దాటిపోయేదాకా ఇలా ఎవరో ఒకరిని తీసుకొస్తూనే ఉంటావా? నా బిడ్డ నీకేం అన్యాయం చేసిందమ్మా? పీటల మీద సంతోషంగా లేకుండా అబ్బాయికి అదుంది ఇదుంది అని లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నావు. భూమి, చేసింది చాలు. అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. ఇంకా ఈ పెళ్లి చెడగొట్టడానికి వాళ్ళని తెస్తాను వీళ్ళని తెస్తానని మాత్రం చెప్పుకో. ప్రశాంతంగా పెళ్లి జరగనివ్వు.
వదినా నువ్వైనా నా మాట నమ్ము. నేను అబద్ధం చెప్తానా? మిమ్మల్ని అందరినీ నేను బాధ పెడతానా? ఇంతగా ప్రయత్నిస్తున్నాను అంటే మీకు అర్థం కావట్లేదా? నాతో ఇది సమస్య అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఏమీ లేదు అంటున్నారు. అంటే 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 తిను డబ్బులతో వీళ్ళందరినీ మేనేజ్ చేసింది వదినా.